హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి టార్గెట్స్తో, మార్కెట్ యొక్క టార్గెట్స్తో మనం క్యాన్సిక్స్ రీడ్ చేస్తూ ఏ విధంగా ట్రేడ్ చేయాలని చెప్పేసి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, నేను మార్కెట్ టార్గెట్స్ని డ్రా చేసి ఉంచాను. సో అట్లాగే పర్టికులర్గా అంటే మనకి ముఖ్యంగా స్కాల్పింగ్ చేసేవాళ్ళు, స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు పూర్తిగా జస్ట్ స్ట్రక్చరు ప్లస్ చెప్తాను కదా క్యాన్సిక్ సైకాలజీ, సో ఈ రెండింటిని మాస్టర్ అవ్వండి సరిపోతుంది. సో వేరే ఏ కైండ్ ఆఫ్ లెవెల్స్ కానీ మల్టిపుల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ ఎస్ఎన్ఆర్ లెవెల్స్ డ్రా చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఓన్లీ స్ట్రక్చర్ని ప్లస్ అండ్ క్యాన్సిక్ సైకాలజీని మీరు మాస్టర్ అవ్వండి సరిపోతుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, నేను మార్కెట్ యొక్క టార్గెట్స్ను డ్రా చేస్తాను. సో అట్లాగే అక్కడ ఉన్న క్యాన్సిక్ సైకాలజీని బేస్ చేసి నేను ట్రేడ్ తీసుకుంటాను. సో టార్గెట్ టు టార్గెట్, సో ఎప్పుడు కానీ మార్కెట్లో ఏ మార్కెట్ అయినా మీరు ఆప్షన్స్లో చేయండి, లేకపోతే స్టాక్స్ ఫోరెక్స్ కానివచ్చు, సో క్రిప్టో కానివచ్చు, మార్కెట్ ఏదైనా కానీ వాటి టార్గెట్ని రీచ్ అయిన తర్వాత సో మళ్ళీ ఒక రివర్సల్ కైండ్ ఆఫ్ ఇండికేషన్ అనేది ఉంటుంది. సో అది బేరిష్ కావచ్చు, బుల్లిష్ కావచ్చు, సో ఒక సైన్ అనేది క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో టార్గెట్ని రీచ్ చేస్తుంటే మనకి మార్కెట్లో టార్గెట్స్ అనేది తెలియాలంటే స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఇక్కడ క్యాన్సిక్స్ మనకి చెప్పే ఇండికేషన్ని మనకి ఏం చెప్తున్నారు, సో బయర్స్ అండ్ సెల్లర్స్. సో ఇక్కడ చూడొచ్చు, నేను మల్టిపుల్గా బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైతే ఇది చూడొచ్చు, ఒక స్ట్రాంగ్ సప్లై అనేది మనకి ఇక్కడ ఇండికేట్ చేసిన తర్వాత పర్టికులర్ ఈ లెవెల్ దగ్గర నుంచి మనకు చూడొచ్చు బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది క్రియేట్ అయింది, ఒక డిమాండ్ అనేది చూపెట్టారు బయర్స్. సో తర్వాత ఈ లెవెల్ నుంచి మనకి సెల్లర్స్ యొక్క ఎంట్రీ, అంటే బయర్స్ ఇక్కడ నుంచి ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. సో తర్వాత కూడా వచ్చిన బయర్స్ ఇక్కడ చూడొచ్చు ఈ లెవెల్ని కంప్లీట్గా బ్రేక్ చేయడం జరిగింది, బట్ కంటిన్యూ చేయలేకపోయారు. ఎందుకు అంటే సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది మార్కెట్లో బయర్స్ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కంటిన్యూ చేయలేకపోయారు. సో ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నిన్నటి వీడియోలో చెప్పాను ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఏంటి అనేది, చూడొచ్చు వెళ్ళి. సో ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిన తర్వాత ఇక్కడ పూర్తిగా వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. వీళ్ళని ఏదైతే బయర్స్ ఉన్నారో వాళ్ళని డామినేట్ చేయకుండా ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మనకి క్లోజ్ అవ్వడం జరిగిందన్నమాట. సో ఇక్కడ పర్టికులర్గా చూసినట్టయితే మనకి బయర్స్లో ఫుల్గా స్ట్రెంత్ అనేది ఉంది. సో తర్వాత కూడా ఇక్కడ ఓవరాల్గా బయింగ్ ప్రెజర్ కనిపించింది. సో ఇక్కడ సెల్లర్స్ పూర్తిగా బయర్స్ని డామినేట్ చేయలేకపోయారు. సో ఆ కన్ఫర్మేషను, సో ఇక్కడ మనకు ముందుగానే ఒక బ్రేక్అవుట్ సైన్ అనేది వచ్చిందన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్స్తో నేను మార్జినల్ సేఫ్టీ తోటి ఈ యొక్క క్యాండిల్ పైన నేను మల్టిపుల్ బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ విధంగా అన్నమాట, అంటే టార్గెట్స్ తెలియాలి. సో అక్కడ టార్గెట్స్ తెలిసిన తర్వాత మనకు మార్కెట్ స్ట్రక్చర్లో ముఖ్యంగా క్యాన్సిక్ సైకాలజీని రీడ్ చేయండి. సో సైకాలజీని రీడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అన్నమాట. సో మీరు పర్టికులర్గా చేసే ఈ స్కాల్పింగ్కి స్ట్రక్చర్ ప్లస్ సైకాలజీ మాత్రమే వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ బయర్స్ ట్రై చేశారు. సో మళ్ళీ బయర్స్ ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, బయర్స్ ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. సో పర్టికులర్గా ఈ యొక్క క్యాండిల్ దగ్గర, బట్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది అక్కడ, అంటే సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. తర్వాత మళ్ళీ సెల్లర్స్ స్ట్రాంగ్గా మనకి ఇక్కడ అపేర్ అవుతున్నారు అన్నమాట. సో క్లియర్ కట్గా మనకి మార్కెట్లో సెల్లర్స్ కానీ బయర్స్ కానీ మనకి ముందుగానే ఇండికేట్ చేస్తారు. సో వాళ్ళ యొక్క నెక్స్ట్ మూమెంటం ఏంటి అని చెప్పేసి. సో మనం పర్టికులర్గా ప్రైజ్ యాక్షన్ మనం అర్థం చేసుకోవాలి. సో పూర్తిగా ఏదైతే స్ట్రక్చర్ ప్లస్ క్యాన్సిక్ సైకాలజీ కండిషన్స్, సో ఇక్కడ స్టోరీ అంటే ప్రతి ఒక్క క్యాన్సిక్స్లో మనకి ఒక కైండ్ ఆఫ్ స్టోరీ అనేది ఉంటుంది. సో అది స్ట్రక్చర్ టు ప్లస్ క్యాన్సిక్ సైకాలజీ మీరు కంబైన్ చేయాలన్నమాట. సో లెవెల్స్ అన్నీ డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో చాలా మటుకు లెవెల్స్ హిస్టరీలో మల్టిపుల్ లెవెల్స్ డ్రా చేసి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఆ విధంగా అవసరం లేదు. సో జస్ట్ మనకు టార్గెట్స్ చూసుకోండి. టార్గెట్స్ చూడాలంటే స్ట్రక్చర్ని మాస్టర్ అవ్వాలి. సో స్ట్రక్చర్లో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకోండి. సో అలాగే క్యాన్సిక్ సైకాలజీ నేర్చుకోండి, సరిపోతుంది అన్నమాట. సో ఇది స్కాల్పింగ్ పర్పస్గా. సో ఇక్కడ చూడొచ్చు, మనకి సెల్లర్స్ స్ట్రాంగ్గా ఇక్కడ ఇండికేట్ చేశారు. సో ఎప్పుడైతే బయర్స్ ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు, బట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చేసి సో తర్వాత స్ట్రాంగ్గా సెల్లర్స్ మనకి ఇండికేట్ చేస్తున్నారు. సో తర్వాత నేను ఏం చేశాను, 2 ట్రేడ్స్ నేను డైరెక్ట్గా డౌన్వర్డ్ డైరెక్షన్కి తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ మార్కెట్ ఈ యొక్క టార్గెట్ని ఫినిష్ చేయడానికి రావడం జరుగుతుంది. సో అంటే ముందుగానే మనకి ఇండికేట్ చేస్తుంది మార్కెట్ యొక్క టార్గెట్ని. సో అక్కడ ఉన్న ప్రైజ్ యాక్షన్ని మనం అర్థం చేసుకోవాలంతే. సో ప్రైజ్ యాక్షన్ అనేది ఇక్కడ ఏదైతే ప్రైజ్ యొక్క మూమెంటం మనకి ఇక్కడ క్యాన్సిక్స్ రూపంలో మనకు అపేర్ అవుతుంది. సో ఈ క్యాన్సిక్స్ని మనం ప్రాపర్గా వీటి యొక్క సైన్ ఇండికేషన్ కావచ్చు, ఈ ప్రైజ్ యాక్షన్ని మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి
యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక ఎర్రర్ క్యాండిల్, ఓటీసీ మార్కెట్ కాబట్టి కామన్గా ఎర్రర్ క్యాండిల్ అనేది ఉంటుంది. సో తర్వాత చూడొచ్చు నెక్స్ట్ ఈవెన్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయిపోయింది. సో ఈవెన్ గ్యాప్ డౌన్ అయినా మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది మార్కెట్లో. సో ఎందుకు అంటే సెల్లర్స్ వాళ్ళు మాత్రమే ఇక్కడ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈవెన్ గ్యాప్ డౌన్ అయినా కూడా సెల్లర్స్ ఎంట్రీ జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క ప్రెజర్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా మనకు హిస్టరీలో చూడొచ్చు బయర్స్ ఇక్కడ ట్రై చేశారు. సో తర్వాత ఇక్కడ నుంచి మూమెంటం వచ్చింది. సో తర్వాత బయర్స్ ఇక్కడ ట్రై చేశారు. సో ఈవెన్ ఇక్కడ లెవెల్ బ్రేక్అవుట్ అయినా కూడా మళ్ళీ సెల్లర్స్ ఇక్కడ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈక్వల్గా మనకి బయింగ్ ప్రెజర్ కనిపిస్తుంది మార్కెట్లో, సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సో రెండు ప్రెజర్స్ అంటే బయర్స్ కానీ సెల్లర్స్ కానీ మనకి మార్కెట్లో ఈక్వల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక కన్సాలిడేషన్ అంటే ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అనమాట. సైడ్ వేస్ మార్కెట్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో అంటే మార్కెట్లో ప్రెజర్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సైడ్ వేస్ క్రియేట్ అవుతుంది. అంటే మార్కెట్లో ఒక ప్రైస్ అనేది కన్ఫర్మ్ కానప్పుడు, సో సెల్లర్స్ కానీ బయర్స్ కానీ ఒక ప్రైస్ని కన్ఫర్మ్ చేయనప్పుడు ఆటోమేటిక్గా ఒక కన్సాలిడేషన్లో సైడ్ వేస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో సైడ్ వేస్ని మనం కన్సాలిడేషన్ అంటాం అకార్డింగ్ టు మార్కెట్ లాంగ్వేజ్. సో ఇక్కడ చూడొచ్చు. సో పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లో మనకి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది నాకు ఈ క్యాండిల్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. సో నేను డైరెక్ట్గా తీసుకున్నాను ట్రేడ్స్. సో ప్రీవియస్ లాస్ని కూడా రికవరీ చేయడానికి, సో ప్రీవియస్గా 2 లాస్ని రికవరీ చేయడానికి నేను ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకున్నాను అన్నమాట. సో క్లియర్ కట్ అంటే ఒక రీజన్ తోటి ట్రేడ్ చేయాలి. సో రీజన్ తోటి ట్రేడ్ చేయాలి. జస్ట్ మీరు టార్గెట్స్ను డ్రా చేసుకోండి, స్ట్రక్చర్ తెలిసిన తర్వాత మార్కెట్ సైకాలజీ మీద. సో ఈ రెండింటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ఆల్రెడీ మీ మెంటర్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ కోర్స్ కోసం ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్లీగా మీరు ఈ యొక్క స్ట్రక్చర్ ప్లస్ సైకాలజీని ఈ వీటి గురించి మీరు మాస్టర్ అవ్వండి, సరిపోతుంది అన్నమాట. సో స్కాల్పింగ్కి వేరే కైండ్ ఆఫ్ అవసరం లేదు. సో ఇక్కడ చూడొచ్చు మనకి బయర్స్ ట్రై చేసినా కూడా మళ్ళీ ఎంగల్ఫింగ్ చేస్తూ మనకు ఒక సైన్ ఇచ్చారు. అంటే మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి మనకు ఒక సైన్ ఇచ్చారు. సో చెప్పాను కదా, సో ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని ఫినిష్ చేయడానికి మార్కెట్ డెఫినెట్గా ట్రై చేస్తుంది. సో ఎందుకంటే ముందుగానే మనకి ఇండికేషన్ వచ్చింది. సో ముందుగానే మనకి ఇండికేషన్ వస్తుంది. సో బయర్స్ ట్రై చేస్తున్నా కూడా సెల్లర్స్ ఎంట్రీ అవుతున్నారు, బయర్స్ ట్రై చేస్తున్నా కూడా సెల్లర్స్ ఎంట్రీ అవుతున్నారు. సో వాళ్ళ ప్రెజర్ ఉంది అని చెప్పేసి మనకు యాక్చువల్గా ఇండికేట్ చేస్తున్నారు ఇక్కడ క్లియర్ కట్గా. సో ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను బికాస్ మనకి బయర్స్ ట్రై చేసినా కూడా సెల్లర్స్ వెరీ స్ట్రాంగ్గా మనకి ఇక్కడ ఏదైతే రిజెక్షన్తో సహా ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. అట్లాగే సెల్లర్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడొచ్చు. సో నా స్టూడెంట్ యొక్క రిజల్ట్స్ కానివ్వండి, నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కానివ్వండి, మనకి ఛానల్లో పోస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సో అక్కడ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో నా స్ట్రాటజీస్ కూడా, సో స్ట్రాటజీస్ ఎవరైతే మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని అయినా కూడా కొన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేసినా కూడా ప్రాపర్ యాక్యురసీ లేని వాళ్ళకి, జస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా స్ట్రాటజీస్ అనేది హెల్ప్ అవుతాయి. సో సింపుల్ రూల్స్ తోటి స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హై యాక్యురేట్ స్ట్రాటజీస్. మీరు రూల్స్ ఫాలో చేస్తే మంచి యాక్యురసీ అనేది ఉంటుంది అనమాట. సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీకు నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెసేజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు ప్రీవియస్ ట్రేడ్ ఏదైతే లాస్ అయిపోయింది. సో ఎందుకంటే ఇది ఒక బయర్ జోన్ అనమాట. సో బయర్ జోన్ కాబట్టి బయర్స్ యొక్క ఏరియా. సో ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రెజర్ అనేది చూపెట్టారు. సో ఈ క్యాండిల్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఏదైతే గ్రీన్ క్యాండిల్లో సెల్లింగ్ ప్రెజర్ అని వచ్చింది. బట్ ఇది బయర్స్ యొక్క ఏరియా కావడం వల్ల మళ్ళీ బయర్స్ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మనకి ఇక్కడ చూడొచ్చు క్యాన్ 6లో ఇండికేట్ చేస్తున్నారు. సో తర్వాత పూర్తిగా మరి వీళ్ళని డామినేట్ చేశారా అంటే సో చేయలేదు. ఒకవేళ డామినేట్ చేసినట్టయితే మనకి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ సైన్ అనేది ఇస్తూ ఒక మూమెంటం అనేది క్రియేట్ అవ్వాలి. బట్ ఆ విధంగా లేదు. సో ప్రీవియస్గానే ఇక్కడ చూడొచ్చు మనకి సెల్లింగ్ ప్రెజర్ చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో వాళ్ళు లెవెల్ని బ్రేక్ చేయాలన్నా కూడా చేయనీయకుండా మనకి ఒక ప్రెజర్ చూపిస్తున్నారు మార్కెట్లో. సో ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు బయర్స్. సో డామినేట్ చేయలేకపోతున్నారు కాబట్టి సింపుల్గా మనం ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ అనేది తీసుకున్నాం మనకు మల్టిపుల్గా. సో ఈ విధంగా అనమాట. అంటే చూడొచ్చు ఇక్కడ మనకు ఏదైతే నేను ప్రీవియస్గా డ్రా చేసిన టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని హిట్ అవ్వడానికి మార్కెట్ ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తుంది మనకు క్లియర్ కట్గా చూడొచ్చు అన్నమాట. సో సింపుల్ అన్నమాట. స్ట్రక్చర్ని రీడ్ చేయండి, అలాగే క్యాన్ 6 స్టోరీని రీడ్ చేయండి, సరిపోతుంది. సో మనకి పర్టికులర్ సిచ్యువేషన్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ యొక్క కండిషన్లో ఏదైతే ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి మనకి ఎప్పుడైతే ఈ యొక్క ప్రెజర్ అనేది స్టార్ట్ అయిందో మీరు అప్పటి నుంచి మీరు ఒక మార్కెట్ యొక్క సైకాలజీని రీడ్ చేయండి. ఇక్కడ
ఎవరిది కనిపిస్తుంది? సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది కనిపిస్తున్నది. సో రీటెస్ట్కి రీట్రేస్మెంట్కి తేడా ఏంటంటే ఇది రీట్రేస్మెంట్. రీటెస్ట్ ఎప్పుడు కానీ మనకి ఒక లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ దగ్గరకు వచ్చి ఇక్కడ రీటెస్ట్ చేస్తుంది, మళ్ళీ ఈ విధంగా మూమెంట్ ఇస్తుంది అనమాట. అదే రీటెస్ట్. రీట్రేస్మెంట్ అంటే అక్కడ లెవెల్తో సంబంధం లేదు, బ్రేక్అవుట్తో సంబంధం లేదు. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు బయర్స్ వీళ్ళు రీట్రేస్ అయ్యారు, జస్ట్ రీట్రేస్మెంట్ అంటే ఎంట్రీ ఇచ్చారు బట్ సెల్లర్స్ని డామినేట్ చేయలేకపోయారు అనమాట. సో తర్వాత ఆటోమేటిక్గా సెల్లర్స్ కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో రీట్రేస్మెంట్కి రీటెస్ట్కి తేడా ఇదే అన్నమాట. రీజన్స్ తోటే ట్రేడ్ చేయండి. సో రీజన్ తోటి ట్రేడ్ చేయాలంటే జస్ట్ డెఫినెట్లీగా మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాల్సిందే. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మీరు జస్ట్ యూట్యూబ్ నాలెడ్జ్ని ఉపయోగించి డైరెక్ట్గా రియల్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో యూట్యూబ్ నాలెడ్జ్ని ఎప్పుడు కానీ మనం పేపర్ ట్రేడింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవాలి. సో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో మీ మెంటర్ యొక్క ఎవరైతే కోర్సు ఇచ్చారో సో వాళ్ళ సపోర్ట్ అనేది డెఫినెట్లీగా ఉండాలి. సపోర్ట్తో మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఆ విధంగా ఒక వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీగా మీ యొక్క యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే వితౌట్ కన్ఫర్మేషన్స్, వితౌట్ ఒక ప్రిడిక్షన్ లాగా ఆ విధంగా ట్రేడ్ చేయొద్దు. సో డెఫినెట్లీగా అక్కడ ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ ఉండాలి. సో మార్కెట్ని పూర్తిగా అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకొని. సో ఆ విధంగా చేస్తేనే మీకు యాక్యురసీ ఉంటుంది. సో ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు. సో మీ యొక్క నాలెడ్జ్ని మీరు నమ్ముకోండి, మీ యొక్క హార్డ్ వర్క్ని మీరు నమ్ముకోండి. సో సబ్జెక్ట్ నేర్చుకోండి అన్నమాట. సో ఇది నేను చెప్పేది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.